నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ బులెటిన్ లో ముందుగా లేటెస్ట్ డెవలప్మెంట్స్ ని ఇప్పుడు చూద్దాం. టెలికాం రంగంలో 5G సేవలు మన దేశంలోని దాదాపు 100% జిల్లాల్లో అందుబాటులోకి వచ్చాయి. 99.9% జిల్లాలు 5G కింద కవర్ అయ్యాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కమ్యూనికేషన్లు మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ రాజ్యసభలో ఒక ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో 5G రోల్ అవుట్ దాదాపు యూనివర్సల్ కవరేజ్ కి చేరుకుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రస్తుతం 5G నెట్వర్క్ కింద ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్ 31 నాటికి టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 5.08 లక్షల 5G బేస్ ట్రాన్సీఫర్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఇక మొత్తం మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా 31 లక్షలకు పైగా BTSలున్నాయి. వీటిని ప్రైవేట్ ఆపరేటర్లు, రాష్ట్ర నేతృత్వంలోని సర్వీస్ ప్రొవైడర్లు ఏర్పాటు చేశారు. ఇక కాల్ డ్రాప్స్ ను పరిష్కరించడానికి, సేవలు అందని ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీని మెరుగుపరచడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను కొనసాగిస్తోంది. గ్రామ పంచాయతీలు, గ్రామాల్లో బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ కోసం భారత్ నెట్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇక వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల్లో మొబైల్ సేవలను విస్తరించే పథకాలకు శ్రీకారం చుట్టింది. అన్ని గ్రామీణ ప్రాంతాల్లో కవరేజీని నిర్ధారించడానికి 4G పథకాన్ని సంతృప్త స్థాయిలో అమలు చేస్తోంది. అదనంగా గతిశక్తి సంచార్ పోర్టల్ ను కూడా ప్రారంభించింది. టెలికాం మౌలిక సదుపాయాల ఆమోదాలను క్రమబద్ధీకరించడానికి నవీకరించిన రైట్ ఆఫ్ వే నియమాలను పాటిస్తుంది. మన దేశంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన స్టార్టప్ల సంఖ్యను కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం తెలిపారు. ఈ ఏడాది అనుమతి తీసుకున్న స్టార్టప్ల సంఖ్యతో పాటు స్టార్టప్ ఇండియా పథకం గురించి కూడా ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. ఆ వివరాలను ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మన దేశంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన స్టార్టప్ల సంఖ్య 2 లక్షలకు పైగా ఉన్నాయి. ఇందులో కేవలం ఈ ఏడాది 44,000కు పైగా స్టార్టప్లు సర్కారు అనుమతి తీసుకున్నాయి. స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ ప్రారంభమయ్యాక ఒక ఏడాదిలో ఇన్ని స్టార్టప్లు రిజిస్టర్ అవ్వటం ఇదే తొలిసారి. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2016లో లాంచ్ చేసింది. ఇందులో భాగంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనిట్లు ఆదాయపు పన్ను మినహాయింపు లాంటి ప్రోత్సాహకాలను పొందుతాయి. ఇదిలా ఉండగా మొత్తం స్టార్టప్లలోని 48 దేశం యూనిట్లలో కనీసం ఒక మహిళా డైరెక్టర్ లేదా పార్ట్నర్ ఉండటం గమనార్హం. మొత్తం స్టార్టప్ల ద్వారా ఇప్పటి వరకు ప్రత్యక్షంగా 21 లక్షల మందికి పైగా ఉద్యోగాలు పొందారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. దేశంలోని వస్త్ర పరిశ్రమలో గత 11 ఏళ్లలో జరిగిన ప్రగతిని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఎక్స్ లో వెల్లడించారు. ఆ పోస్ట్ పై ప్రధాని మోదీ స్పందించారు. ఈ రంగంలో వచ్చిన విస్తృత పరివర్తనను హైలైట్ చేస్తూ ఒక కథనాన్ని పంచుకున్నారు. విస్తరణ, ఆధునీకరణ అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. ఆ వివరాలను ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. గత దశాబ్దం కాలంలో మన దేశ వస్త్ర విలువ గొలుసు స్థిరంగా బలపడింది. మెరుగైన మౌలిక సదుపాయాలు, పెద్ద మార్కెట్లు, నైపుణ్యం, విస్తృత చేరిక దీనికి కారణమని ప్రధాని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పరిణామాలు ఉద్యోగ సృష్టికి, మహిళా సాధికారతకు, ప్రపంచంతో పోటీ పడటానికి దోహదపడ్డాయని తెలిపారు. 11 ఏళ్లలో ప్రవేశపెట్టిన సంస్కరణల వల్ల రైతులు, MSMEలు, మహిళా వ్యవస్థాపకులు, విలువ గొలుసు అంతటా లక్షలాది మంది కార్మికులు సాధికారత పొందారని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చెప్పారు. ప్రభుత్వ విధానపరమైన మద్దతు, అధునాతన సాంకేతికత స్వీకరణ కారణంగా వస్త్ర ఉత్పత్తి, అనుబంధ పరిశ్రమలతో ముడిపడి ఉన్న వారికి అవకాశాలు విస్తరించాయని వివరించారు. ఇండియా, ఒమన్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరనుంది. ఇరు దేశాల ప్రభుత్వాలు ఈ మేరకు అంగీకారం తెలిపాయి. ప్రధాని మోదీ ఒమన్ పర్యటనలో ఒప్పందంపై సంతకాలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన వివరాలను ఈ వీడియోలో చూద్దాం. ప్రధాని మోదీ ఈ నెల 17, 18 తేదీల్లో గల్ఫ్ దేశమైన ఒమన్ లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా 2 దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం ఒప్పందం కుదరనుంది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇండియా, ఒమన్ మధ్య సుదీర్ఘ కాలంగా వాణిజ్య, ఇంధన సహకారం కొనసాగుతోంది. ఆ దేశంతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం 2023 నవంబర్లో చర్చలు ప్రారంభమయ్యాయి. అధికారిక గణాంకాల ప్రకారం ఇరు దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక వాణిజ్యం నెలకొంది. 2023-2024 నాటికి ఈ ట్రేడ్ వాల్యూ $8.947 బిలియన్ అమెరికన్ డాలర్లు. ఇది 2024-2025లో $10.613 బిలియన్ డాలర్లకు పెరిగింది. పెట్టుబడుల ప్రవాహం కూడా వృద్ధి చెందింది. 6,000 ఇండియా, ఒమెన్ జాయింట్ వెంచర్లు ఆ దేశంలో నడుస్తున్నాయి. వీటి క్యాపిటల్ వాల్యూని $7.5 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. ఇక ఇండియాలోకి ఒమెన్ FDI ఈక్విటీ ఇన్ఫ్లోస్ 2000 సంవత్సరం ఏప్రిల్ నుంచి కొనసాగుతున్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి $605.57 మిలియన్ డాలర్లకు చేరాయి. రైట్, ఇవి ఇప్పటి వరకున్న డీటెయిల్స్. మరిన్ని బిజినెస్ న్యూస్ డెవలప్మెంట్స్ తో రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.